గారు చెప్పండి. నేను అదే చెప్పాను. ఇప్పుడు వారు ఏమన్నారు, యడియూరప్ప గారికి లేనప్పుడు ఎందుకు ఇచ్చారు అన్నారు. రైట్, గవర్నర్ ఇచ్చాడు కదా, పిలిచాడు కదా అన్నారు. పిలిచాడు కదా అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ఒప్పుకుందా? ఒప్పుకోలే. సీదా సుప్రీంకోర్టుకు పోయింది 24 గంటల్లో ప్రూవ్ చేసుకోమని. వాళ్ళకి అది తప్పు జరిగింది అని చెప్పి వారు అన్నారు. ఇప్పుడు అదే తప్పు మా సైడ్ కూడా ఒకసారి చేయమని అని అంటున్నారా? అదొక్కటే నా ప్రశ్న, సింపుల్ ప్రశ్న. లేదు కిషోర్ రెడ్డి గారు, మీ లెక్క అర్ధరాత్రి పూట 2 గంటలకు కూడా ప్రమాణ స్వీకారాలు చేయలే మహారాష్ట్రలో చేసినట్టు. మెజారిటీ లేకపోయినా దొంగలాగా అర్ధరాత్రి పూట రామ్లాల్ గారు గుర్తున్నారా? 2 గంటలకి మీకు రామ్లాల్ గారు గుర్తున్నారా? మీరు పంపించిన గవర్నర్ వచ్చింది టీవీలో, వీడియోలో. అది గుర్తున్నా? మెజారిటీ లేకపోయినా గవర్నర్ అక్కడ సహకరించి అర్ధరాత్రి దొంగలాగా అందరు పండుకున్నటువంటి సమయంలో ప్రమాణ స్వీకారం చేపించేసిండు. దాన్ని మేము అప్పుడు ఏది మన మహాగఠబంధన్ అప్పుడు అవును కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకు పోయి మళ్ళీ దాన్ని మనం ఏమంటారు బల నిరూపణ చేపించి వాళ్ళని క్యాన్సిల్ చేపించినాం. ఇక్కడ మేము మెజారిటీ ఉంది సార్, మేము బలం నిరూపించుకుంటామంటే అవకాశం ఎందుకు ఇయ్యాడు? రామ్మోహన్ గారు బలం నిరూపించుకునేది అయితే మీ దగ్గర మీకు తెలుసు చట్టము. నేను పొద్దున కూడా చదివి వినిపించాను మనము వేరే ఛానల్లో ఉన్నప్పుడు. గవర్నర్ గారిని సాటిస్ఫై చేయగలిగితే అట్లీస్ట్ మెజారిటీ ఉందని బల నిరూపణ దీంట్లో అవుతుంది. కానీ సపోర్ట్ లెటర్స్ లాంటివన్నా తీసుకుని రాగలిగితే భరత్ గారు అదే కదా, మేము బలం నిరూపించుకున్నాము, అక్కడ మెజారిటీ వచ్చాము, బలం నిరూపించుకున్నాము, నిలబడింది. సుప్రీంకోర్టు కూడా ఏమన్నా చెప్పండి. ఇప్పుడు వడ్డించేటోడు మనోడు అయితే అది అమృతానికైనా కూడా కొదువు ఉండదు, లేకపోతే కొరడ దెబ్బలకు గవర్నర్ అనేటోడిని కాదు, గవర్నర్ అనేటటువంటి వ్యక్తిని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో పెట్టి అసలు బీజేపీ వితండవాదం ఎట్లుందంటే, నేను ఫోన్ లైన్ లో ఉన్న కిషోర్ గారు మీరు కొంచెం మధ్యలో ఆపు, నేను అది పోతుందా లేదో కూడా నాకు అర్థమైతే. ఇంతకుముందు నుంచి ఒక నిమిషం, నువ్వు నాకు తెలిసి నువ్వు స్టూడియోలో ఉన్నావు అనుకుంటా. లేదు, ఆయన కూడా జూమ్ లో ఉన్నారు. చెప్పండి, పర్లేదు. మరి జూమ్ నుండి ఎందుకంత మాట్లాడుతున్నావు? సైలెంట్ గా ఉండు, నేను మాడతా. చెప్పండి. సరే మాట్లాడు. నువ్వు కాదు వయసులో పెద్దోడు అని చెప్పి నువ్వే ఎక్కువసేపు మాట్లాడతావు, గట్టి మాట్లాడు. భరత్ గారు, బీజేపీది ఎట్లుంటదంటే గవర్నర్ అంట టీవీకే కూడా అసలు 108 మంది వచ్చింది కదా, ఈ 108 మంది కూడా మేమ్మడు ఉండాలేదా నాకు అనుమానం ఉంది అని చెప్పి కూడా అనొచ్చు. రామ్మోహన్ గారు ఒక్క ప్రశ్న, సింపుల్ ప్రశ్న మీకు. మెజారిటీ మీ వాళ్ళు వేరే వాళ్ళతో అనుమానం వ్యక్తం చేయొచ్చు. మిమ్మల్ని ఫ్రాంక్ క్వశ్చన్ అడుగుతున్నా, మెజారిటీ ఉందా? మెజారిటీ ఉందా? మెజారిటీ ఉందని చెప్పుకొని కావాలంటే చేస్తున్నావు. కాదు, మీ కాంగ్రెస్ సపోర్ట్ తో సహా మీకైనా అట్లీస్ట్ పోనీయండి, బయటిది వాళ్ళని వదిలేయండి, గవర్నర్ గారిని వదిలేయండి, వాళ్ళని వదిలేయండి, వీళ్ళని వదిలేయండి. వారికి ఉన్న సీట్లు ప్లస్ మీ 5 సీట్లతోటి అవుతుందా? కాదు కదా, ఇంకొక 5 తక్కువ ఉన్నాయి కదా, అది మీకు కూడా తెలుసు కదా. మీరు ఎందుకు సీఎం ని చేసి అట్లీస్ట్ మోరల్ స్టాండ్ అనేది ఒకటి ఉండాలి కదా. కిషోర్ గారు, ఇప్పుడు వీసీకే కూడా సపోర్ట్ ఇచ్చి 114, మిగిలింది 4 సార్. వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోయారు. 4 అంటారేంది సార్ మీరు? ఇప్పుడు తమిళనాడులో ఒక ఆయన ఒక్క ఓటుతో గెలిచాడు టీవీకే, దీంట్లో ఒకటే ఓటు. అరే ఏం సార్, ఒక్క ఓట్ ఈజ్ సో ఇంపాక్ట్ఫుల్. 4 ఓట్లు అంటే 4 రెట్లు దానికి. ఇది ప్రజాస్వామ్యం కదా, మనం చేసుకున్న రూల్స్ మనం చేసుకున్నాము. నిజంగానే మాకు మెజారిటీ ఉంది, మేము ప్రూవ్ చేసుకుంటామంటే 4 సపోర్ట్ లెటర్ తీసుకొస్తే అయిపోతుంది, ఏముంది? సిద్ధాస్తులు ఉన్నారు. ఆగండి సార్, ఒక్కటి నేను మర్చిపోయాను ఇదొక్కటి సామా గారు వినాల్సిందే. ఇప్పుడు ఏముంది సార్, రాహుల్ గాంధీ గారు తేలికపోయారు. ఓటుకు నోటు సిద్ధహస్తులు మన వారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్య సౌత్ లో అంతా వారిదే నడుస్తోంది, అసలు కాంగ్రెస్ లోనే వారిదే నడుస్తోంది. ఇప్పుడు అక్కడ కేరళలో వారి వల్లనే అధికారంలోకి వచ్చింది అంటున్నారు. తమిళనాడులో కూడా కాస్త ప్రూవ్ చేసి అధికారంలోకి తేవచ్చు కదా, ఒక 4 ఎమ్మెల్యేలని కొనేసి. హలో, వారి అవసరం చాలా ఉంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అవసరం చాలా ఉంది కాంగ్రెస్ కి. 4 అసలు ఏ మెజారిటీ లేకపోయినా పార్టీలని కొనుక్కొని గుంజుకునేటటువంటి అలవాటు మీకుంది కదా, ఆ ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నారు? చూపించు, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించు, మేము కొంటామని చెప్పి.
గతంలో అస్సాం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని హిమంత బిశ్వా శర్మ కంటే ముందు అస్సాంలో ఏం రాజకీయం జరిగిందో మనకు తెలియదా? మీరు ఎట్లా కొన్నామని జరిగిందో చూపించు. బీజేపీకి 2 సీట్లు ఉన్నా కాడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంట అండి వీళ్ళు. అదే మొత్తం ఇప్పుడు కొన్నామని ruling చూపించు. dispensation మొత్తం సామా జారీ గారు, అయిపోతుంది. సామా గారు, వీళ్ళు ఓటు, మీరు నోటు, కొన్నామని కథ చూపించండి. కార్ఖానాలు మాట్లాడతారు. మీరు కొన్నారని చెప్పి కిషోర్ రెడ్డి గారు ఇప్పుడు talent అవసరం ఒక నిమిషం. వస్తుంది. తర్వాత మనకి ఏం ఇప్పుడు చెప్పారు కదా, అవతల వాళ్ళని ఏలు పెట్టి తర్వాత చూపించేటప్పుడు పార్టీలోకి తీసుకుని మన ఈడ్చేది మంత్రులు ఉన్నాయి కనిపించవంట. మరి ముఖ్యమంత్రిని చేశారు. అట్లుంది మీ కథ. కాదు, ఇప్పుడు ఆ టాలెంట్ అవసరం అని చెప్పే కదా, దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మీరు వారిని పార్టీలోకి తీసుకుని అధ్యక్షుడిని చేసుకుని ముఖ్యమంత్రిని కూడా చేశారు. ఆ మాత్రం హెల్ప్ చేయలేరా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మా అధిష్టానానికి మీ ద్వారా ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుండ్రి, ఇబ్బంది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని ఖాళీ కేరళకి ఎందుకు పంపించారు? ఆ తమిళనాడుకి తర్వాత అదే వెస్ట్ బెంగాల్ కి ఇంకొకటి కూడా పంపించుంటే ఆడ కూడా గెలిచి వచ్చేటోళ్ళం. అది కూడా చెప్తున్నా. నేను అదే చెప్తున్నాను. ఓన్లీ ఇదిగో కేరళకి ఇప్పుడు పంపించారు, కేరళ చెప్తున్నాను. గెలిచినాం. ఈ ప్రతిష్టంభనని క్లోజ్ చేయండి. సో, రేవంత్ రెడ్డి గారిని రిలీజ్ మీరు చేయండి. ఆ బాణాన్ని మీరు వదలండి. ఒక్కటి సార్, బీజేపీకా కొండకి దారం కట్టిండ్రు, వాళ్ళకు ఒక సీటు, వాళ్ళక్కడ ఉండేది లేదు పోయేది లేదు. గవర్నర్ తోటి ఆట ఆడుతా ఉన్నారు, టైం పాస్ చేస్తా ఉన్నారు. గవర్నర్ తోటి ఏం ఆడుతున్నాం? నేను అదే అడిగాను మిమ్మల్ని సింపుల్ గా. అవును, మెజారిటీ ఇప్పుడు మెజారిటీ ప్రూవ్ చేసుకోమని నేను సాటిస్ఫై కాలేదు అంటున్నావు. నువ్వు ఎందుకు హౌస్ లో మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్పావు? ఎవరిని ప్రూవ్ చేసుకోమని చెప్పాలి? డిఎంకే నుంచి చెప్పొచ్చు, రూలింగ్ డిస్పెన్సేషన్ ని, మెజారిటీ ఉంటున్నటువంటి వాళ్ళని. మెజారిటీ ఉంది అని సింపుల్. కిషోర్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరకు పోయి, సపోజ్ నేనే విజయ్ అనుకోండి, మెజారిటీ ఎక్కడ ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడదాం. ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడదాం. ఇప్పుడు సపోజ్ నేనే క్లోజ్ విజయ్ చేయాలి, ఒక అనుకోండి. 2 minutes లో క్లోజ్ చేయాలి. ఎస్ సామా గారు, ఎస్ ఒకటే నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. Yes. ఇప్పుడు ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, గవర్నర్ గారు ఎవరన్నా మద్దతు ఇస్తే నేను ఇది కన్సిడర్ చేయను అని అంటే అదైతే సీక్రెట్ గా ఉండదు కదా సార్. భరత్ గారికి కాల్ చేసి ఇగో మేము జీటీవీలో చూపించండి సార్, మేము సపోర్ట్ ఇస్తున్నా గానీ గవర్నర్ గారు రికగ్నైజ్ చేయట్లేదు అని ఇప్పటికి ఎన్నో ఛానళ్ళకి ఎంతో మంది వచ్చేవారు కదా. భరత్ గారు ఇప్పుడు నేను మాట్లాడిన ఒక నిమిషం అయిపోయింది. మెజారిటీని అధికారం వాడి Yes. కొందామని చూస్తే చెప్పండి. అది అన్యాయము సామా గారు. చెప్పండి. ఇప్పుడు Horse కాదు, trading వద్దు. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యిండు. గవర్నర్ గారు ఎంత పారదర్శకంగా ఉండు అని అంటే ఆయన ఓన్లీ చిట్టీలు చూసి చెప్తుండు. మేము అదే అంటున్నాం, నువ్వు పారదర్శకంగా ఉన్నోడు అయితే ప్రజలు మొత్తం చూసేటట్టు హౌస్ లో మెజారిటీ పరీక్ష పెట్టేసేయి, అయిపోతుంది. ఎవరికి పెట్టాలి? ఎవరు ఎంబడి DMK వచ్చింది, ఎవరు రాలేదు, పెడదామా? మెజారిటీ ఉందా లేదా? DMK ఎవరికి- నువ్వు ఎవరికి చిట్టీలు తీసుకొని పెట్టాలి? అరే, నీ majority సపోర్ట్ ఉందని ఎస్టాబ్లిష్ కాలేదు, నాకు కనబడలేదు, నా కళ్ళు కనిపిస్తలేవు, నాకు సైట్ పెరిగిందంటే ఎట్లా? సుప్రీంకోర్టు మీరు కేసు ఫైల్ చేయకముందే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు అన్నట్టుగా ఉంది. Yes, yes. సార్ ముందు సార్, మీరు చూద్దాం ఏం majority మీ జరుగుతుందో. దగ్గర ఉంది Thank అని you. చెప్పండి సార్. ఎస్ థ్యాంక్ యూ సామ రామ్మోహన్ రెడ్డి గారు, కిషోర్ గారు, నగేష్ గారు. ఎస్ మొత్తానికి తమిళనాడు రాజకీయం అయితే రంజుగా ఉంది. పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన 4 రోజుల తర్వాత కూడా ఇంకా ప్రతిష్టంభన లేదు. బహుశా సిపిఐ సిపిఎం రేపు సపోర్ట్ అనౌన్స్ చేస్తాయేమో. డిఎంకే కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుంది. ఒక 6 నెలలు చూస్తాము, విజయ్కి అవకాశం ఇచ్చి చూద్దామని. సో సిపిఐ సిపిఎం రెండు అనౌన్స్ చేస్తే అవసరమైన 118 సీట్లు విజయ్కి వస్తాయి. అప్పుడు గవర్నర్ బహుశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేయొచ్చు. తర్వాత శాసనసభలో బల నిరూపణ చేసుకోమని కూడా ఆదేశించే అవకాశం ఉంది. సో ఇది ఇవాల్టి DNA. గంటకు ట్విస్ట్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే